సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారట వాళ్ళు? యెరూషలేముకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడు అని అనుకుని, నీవు వచ్చిన ఎడల ఒకవేళ గనక దావీదు నువ్వు మా మీదకి వస్తే ఇచ్చట ఉన్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానం పంపియుండిరి. అయినను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, చిన్న మాటే గాని అక్కడే ఉంది, మొత్తం మలుపంతా అక్కడే ఉంది. అయినను, అందరూ చెప్పండి ఈ మాట ఒకసారి. అయినను, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, నిందలు ఉన్నప్పటికీ, అవహేళన ఉన్నప్పటికీ, హేళన ఉన్నప్పటికీ, నిందలు భయంకరంగా వేస్తూ ఇది నీ వల్ల కాదు అనేక మంది అతను అణిచిపెట్టినప్పటికీ, అయిననే మాట అక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు వాడించాడు అంటే, ఎన్నో ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా దావీదు నిర్ణయం తీసుకున్నాడు, యెరూషలేము పర్వతాన్ని ఎవరికి స్వాధీనం చేయాలా? దేవునికి స్వాధీనం చేయాలి, అక్కడ సింహాసనం స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత యెరూషలేమును చూశారు, కళ్ళెత్తి చూస్తే దాని నిండా యెబూసీయులు ఉండిపోయారు. యెబూసీయులు ఉన్నారు కాబట్టి పూర్వదినాల్లో యెరూషలేముకు యెబూసు అనే పేరుంది. జెబ్యూస్ అని పిలిచేవారు దాన్ని. అక్కడ యెబూసీయులు ఉన్నారు. జెబ్యూసైడ్స్ అనే మాటకు ఒక అర్థం ఉంది, అదేంటంటే అప్రెసర్స్ అని అర్థం. అప్రెస్ చేసేవారు అని అర్థం, అణిచేసేవాళ్ళు అని అర్థం, అనగద్రొక్కేవారు అని అర్థం. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ యెరూషలేము పర్వతం మీద ఉంటే దావీదు చూశాడు. చిన్నప్పటి నుండి చూస్తున్నాడు వాళ్ళందరినీ. ఒక సందర్భంలో అడిగాడు దేవుణ్ణి, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. లార్డ్ లీడ్ మీ టు ద రాక్ హైయర్ దెన్ ఐ. నాకన్నా ఎత్తుగా ఉన్నా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించే ప్రభువా అని ప్రార్థన చేశాడు యవ్వన కాలంలో. తీరా అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు టైం వచ్చిందని గుర్తించి ఆ యెబూసీయులకు వర్తమానం పంపించాడు, నేను వస్తున్నాను అన్నాడు. వెంటనే వాళ్ళు పక్క నవ్వుకుని, అరే దావీదు వస్తానంటారా, ఉత్తరం రాయండిరా అని చెప్పి ఆ ఉత్తరం ఏమి రాశారో తెలుసా? వస్తే రా, నువ్వు వస్తే మా ప్రాంతంలో వీరులు, యోధులు, యుద్ధ నేర్పరితనం కలిగిన వారు నీ మీదకి రావాల్సిన అవసరంలా. ఆల్రెడీ మా ప్రాంతంలో గురుడ్డివారు, కుంటివారు, అంటే సాధారణంగా వాళ్ళు పెద్ద గొప్ప కార్యాలు ఏమీ చేయలేని వాళ్ళు చాలు నీ మీద విజయం సాధించడానికంటే, దావీదును వారు ఎవరితో పోల్చారు అంటే అంగవైకల్యంతో కలిగిన వారితో పోల్చేసి, ఇంతకన్నా నువ్వు గొప్పడివేం కాదన్నట్టుగా దావీదును హ్యూమిలియేట్ చేయడం ప్రారంభించారు. హ్యూమిలియేషన్ అక్కడ జరుగుతూ ఉంది, అణిచివేస్తే జరుగుతూ ఉంది. దావీదు చేయగలడు. వాస్తవానికి దావీదు ఎంత గొప్ప వీరుడు అంటే అప్పటికే ఎన్నో విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి, దావీదు ఖాతాలో ఉన్నాయి. విజయం సాధించాడు కాబట్టే ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. దావీదు ప్రజలందరికీ పరిచయం చేయబడడానికి కారణం 6 మూరల జానుడు గొలియాతుని ఏం చేశాడు? జయించాడు. ఒక్క ఒడిసెల రాయితో జయించాడు దావీదు. ఇప్పుడు అది కూడా జరించడానికి సౌలు దగ్గర ఇంప్రెషన్ రావడానికి కారణం ఏంటో తెలుసా? గొర్రెలను కాస్తూ ఉంటే ఒక సందర్భంలో సింహం వచ్చిందట, ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటిని ఏం చేశాడు? చీల్చి పడేశాడు. సింహాన్ని చీల్చడం ఏమన్నా చిన్న విషయం అండి? కరెక్ట్ సింహాన్ని చూస్తే అది ఇలా మన వైపు కళ్ళు చూస్తే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి మనకి. గుండె 150 సార్లు కొట్టేసుకుంటుంది. ఇంకా లాస్ట్ అవకాశం ఏమనుకుంటా జీవితంలో. నేను క్రోగర్ పార్క్ వెళ్ళినప్పుడు సింహాలు చాలా దగ్గరగా చూశాను. ఆల్మోస్ట్ నేను ఎక్కడ ఉంటే సింహాలు అక్కడ ఉన్నాయి. కారులో అద్దాలన్నీ వేసేసుకుని యాక్సిలేటర్ మీద కాలు పెట్టి చూసాం. ఒక్కవేళ కనుక అది లేస్తే తొక్కో అనగానే ఒక్క తొక్కుల్లో ఇండియా వచ్చేయాలన్నమాట. అలా కూర్చుని చూసాం కారులో. అద్దాలు దిప్పుతున్నాం, ఫోటో ఏమన్నా తీద్దామని చెప్పి అది కూడా భయంగానే ఇలా తిరపగానే అద్దం వేసేయి. ఎందుకోసం? అవి వీధి కుక్కలు కాదయ్యి, సింహాలు చీల్చేస్తాయి. కారు మీద పడ్డాయంటే 4 సింహాలు ఇంక పనిచేయదు. ఇంకా ఒక్కసారి పంజేతో కొట్టిందంటే కారు అద్దం ఎందుకు పనిచేస్తుంది? లోపలికైతే వెళ్ళాం కానీ భయంగా కారులోనే కూర్చుని మెల్లగా చూసి వచ్చేసాం. ఆ తర్వాత వాటి పిల్లలు ఒక చోట ఉంటే నేను పాల్గొని వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి. ఆ పట్టుకోవడం కూడా కొంచెం అంత కాన్ఫిడెంట్ అయితే పట్టుకోలేదు. ఏమో ఎక్కడి నుంచి ఏమో వచ్చేస్తుందో అన్న ఆలోచన. వాళ్ళ అమ్మ వచ్చేసి మీద పడిపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళ నాన్న వచ్చేస్తే పరిస్థితి ఏంటని మెల్లమెల్లగానే పట్టుకుంటున్నాం.
వాటి అలా టచ్ చేసి వచ్చేసాం. లయన్స్ కబ్స్, సింహాన్ని చీల్చివేశాడు దావీదు, ఎలుగుబంటిని చీల్చేశాడు. అపవాది సింహం రూపంలో లేదా సింహము ద్వారా దావీదుని జయించాలని వచ్చాడు. దావీదు విజయం పొందాడు. ఎలుగుబంటి రూపంలో లేదంటే ఎలుగుబంటి ద్వారా దావీదుని జయించాలనుకున్నాడు, కానీ అతని వల్ల కాల. ఈసారి గొలియాతు నిలబడ్డాడు, 6 మూరలు జానాడు గొలియాతు. ఎక్కడా సమవుజ్జి కాదు, ఈక్వల్ అనే మాట అక్కడ లేదు అసలు. ఎందులోనూ దావీదు సరిపోవడం, ఓడిపోవడం తప్ప ఇంకెందుకు పనిచేయను అన్నట్టుగా దావీదు ఉంటే ఆ రోజున గెలిచింది ఎవరు? దావీదు గెలిచాడు. 6 మూరల జానడున్న గొలియాతును కొట్టేశాడు దావీదు. యోధాను యోధులు ఎంతో దావీదు చుట్టూ ఉన్నారు, వీరోచితమైన పోరాటం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి గురించి యెబూసీయులు మాట్లాడితే ఏమన్నారో తెలుసా? నువ్వు వస్తే ఈ ప్రాంతంలో గుడ్డివారు కుంటివారు చాలు, వారిని నేను తోలేస్తారు. కొన్నిసార్లు హ్యూమిలియేషన్ అనేది ఎంత బాధిస్తుందంటే, నీ కెపాసిటీని, నీ క్యాలిబర్ని తగ్గించి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, చూసావా? బాధ అనిపిస్తుంది. నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎందుకు పనికిరావు అంటున్నప్పుడు, వాస్తవానికి బహుశా కుటుంబానికి ఆధారంగా నువ్వే ఉండొచ్చేమో. నీ సంపాదన కుటుంబానికి ఆధారంగా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి సంపాదించలో బోర్డు సంపాదన ఎవడు సంపాదించడు అని నెలంతా తినేసి నెలాఖరులో మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలా నీ ద్వారా మేలు పొందుకున్న వారే నేను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు. దావీదును తగ్గించి మాట్లాడి హ్యూమిలియేట్ చేస్తే, ఆయనను అంటే అర్థం ఏంటో తెలుసా? దావీదులో ఒక మంచి లక్షణం, ఎప్పుడు తన జీవితంలో ప్రతికూలత వచ్చినా తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు ధైర్యం, దావీదు బలం, దావీదు ఆధారం, దావీదు ఆశ్రయము ఎవరో? దేవుడే. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంత హ్యూమిలియేషన్ జరుగుతున్నా, అంతమంది యెబూసీయులు కొండ మీద కాపు కాసి ఉన్నా, ఆయనను దావీదు ఆ కొండను స్వాధీనపరుచుకొని దానికి సియోను కోటని ఏం పెట్టాడు? పేరు పెట్టాడు. సింహాసనం తీసుకెళ్ళి అక్కడ స్థాపించాడు. ఈ రోజుకి మనం సియోను పర్వతం వెళ్తే అక్కడ దావీదు గారి సమాధి ఉంటుంది. అక్కడ మౌంట్ జాయన్ మీద దావీదు సమాధి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూసి వస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యెరూషలేము అనగా సమాధానము అని అర్థం. అందరూ చెప్పండి, యెరూషలేము అనే మాటకు అర్థం ఏంటి? అని ఇప్పుడు దావీదు ఏ పర్వతాన్ని ఎక్కాడనమాట? సమాధానం అనే పర్వతం ఎక్కాడు. నువ్వు ఎక్కావా సమాధానం అనే పర్వతం? సియోను ఉన్నత పర్వతం ఎక్కువ అంటే, కాలేబు గారేమో సహవాసం అనే పర్వతం ఎక్కాడు. చెప్పండి, దావీదు గారు ఏ పర్వతం ఎక్కాడు? ఆయన సమాధానం అనే పర్వతం ఎక్కాడు. నువ్వు ఎక్కావా సమాధానం అనే పర్వతం? సమాధానం 2 చోట్ల ఉండాలి. ఒకటి మన హృదయంలో ఉండాలి, 2 మన చుట్టూ ఉన్న వారితో ఏం ఉండాలా? సమాధానం ఉండాలి. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.